ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఏమేమి జాబ్స్ ఉన్నాయో ఎన్జిఓ రిలేటెడ్ జాబ్స్ దాని మీద ఈ వీడియో చేయడం జరిగింది. ఏమేమి పోస్టులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫీల్డ్ కోఆర్డినేటర్ జాబ్ ఉండింది. దీనికి 3 months ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఉండింది. రెన్యువల్ అనేది ప్రాజెక్ట్ మీద మీ యొక్క పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుందట. ఈ లొకేషన్ వచ్చేసి ఎక్కడంటే అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 20 తారీఖు లాస్ట్ డేట్ ఉండింది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గురించి ఆ యొక్క లింక్ని మీరు క్లిక్ చేస్తే మిగతా డీటెయిల్స్ వస్తాయి, ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అనేది. నేను ఈ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్ట్ ఉండింది. ఫిష్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది, కానీ లొకేషన్ ఎక్కడ అనేది ఇవ్వలేదు. దాని తర్వాత దీనికి అర్హతలు వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ వేసి ఉండాలంటే మినిమం డిగ్రీ వేసి ఉండాలా, లేదా ఫిషరీస్లో, ఆక్వా కల్చర్లో, సోషల్ సైన్సెస్లో, అదర్ సైన్సెస్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. డెవలప్మెంట్లో ఏదైతే అనిమల్ అడ్వకసీ డొమైన్స్ ఉంటాయో దానికి రిలేటెడ్. కానీ శాలరీ మాత్రం భారీగా ఉంది, 50,000 రూపాయలు పర్ మంత్ ఉంటుంది. డిపెండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రీవియస్ ఉన్న శాలరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అప్ టు అని ఇచ్చారు, 50,000 లోపు ఉంటుందని. దానికి సంబంధించిన డాక్యుమెంట్ గూగుల్ ఫామ్ ఒకటి నింపాలన్నట్టు, దాని లింక్ కూడా ఇచ్చాను. ఇంకా మోర్ డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే ఇచ్చినటువంటి దేవ్నెట్ జాబ్స్ india.orgలో మీరు ఓపెన్ చేసి చూడండి. దాని తర్వాత ఇన్నోవేషన్ మేనేజర్ స్కూల్ ప్రోగ్రామ్స్ ఏపీ అని ఉంది. ఇది విజ్ఞాన్ ఆశ్రమం పూణేకి సంబంధించింది. దీని లొకేషన్ వచ్చేసి విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఉండింది. ఇదంతా టెక్నికల్గా ఉండింది ఈ యొక్క పోస్ట్ అనేది. ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, B.Tech చేస్తున్నారో ఎలక్ట్రానిక్స్లో, మెకానిక్, కంప్యూటర్ ఇంజనీరింగ్లో వాళ్ళు ఎలిజిబుల్. దాంతోపాటు B.Sc ఆర్ M.Sc ఫిజిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ చేస్తున్నారో వాళ్ళు ఎలిజిబుల్. సో ఇవి చదువుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం. శాలరీ మాత్రం 30,000 ఉండింది ప్రతి నెలకి. జాబ్ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు, సో ఆ మెయిల్ ఐడికి మీరు చేయొచ్చు. కాకపోతే మీరు అప్లై చేసే ముందు పూర్తి డీటెయిల్ తెలుసుకొని చేస్తే చాలా ఉత్తమం. ఓకే. దాని తర్వాత వచ్చేసి డిస్ట్రిక్ట్ లీడ్ ఉండే పొజిషన్స్ ఉన్నాయి. ఎక్కడంటే ఏడీసీలో. దీని లొకేషన్ వచ్చేసి వైఎస్ఆర్ కడప, విజయనగరంలో ఉంది. తెలంగాణలో అయితే భద్రాద్రి కొత్తగూడెంలో ఉంది. అట్లా కర్ణాటక అండ్ తమిళనాడులో కూడా ఉంది. ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఉండింది. దీనికి రిజ్యూమ్ ఫార్వర్డ్ చేసే ముందు పూర్తి డీటెయిల్ తెలుసుకోవడం మంచిది. లాస్ట్ డేట్ 20 తారీఖు నవంబర్ ఉండింది. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఆర్ పీజీ అడుగుతున్నారు. సో ఈ డిగ్రీ ఆర్ పీజీలో సోషల్ సైన్స్, రూరల్ డెవలప్మెంట్, మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు మంచి మొదటి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి కమ్యూనికేషన్స్ స్పెషలిస్ట్ సీనియర్ లెవెల్లో. ఎందులో అంటే ఆక్షన్ ఫ్రాటర్నా ఎకాలజీ సెంటర్ అనంతపురం. సో అనంతపురం లొకేషన్లో ఉండింది. లాస్ట్ డేట్ 20 తారీఖు. ఫర్దర్ డీటెయిల్స్కి ఆ లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి. అంత ఫండ్ రైజింగ్ ఆఫీసరు సేమ్ ఇంతకుముందు ఆక్షన్లో ఉంది. ఇది ఈ ఆక్షన్ అసోసియేషన్ ఫర్ రూరల్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్. సో రాజమహేంద్రవరం లొకేషన్లో ఉండింది ఈ పోస్ట్. 17th లాస్ట్ డేట్. ఫర్దర్ డీటెయిల్స్కి ఆ లింక్ని క్లిక్ చేయండి. ఇక్కడితో ఇవే పోస్టులు ఉన్నాయి ఈ వారానికి. సో ఎన్జిఓలో సస్టైన్ కావాలి, డెవలప్ కావాలి, ఎన్జిఓ ఫీల్డ్లో ఇష్టం ఉన్న వాళ్ళు ఈ యొక్క పొజిషన్స్కి అప్లై చేసుకోండి. కొంచెం ఏంటంటే MSW చేసిన వాళ్ళకి ఎక్కువగా ఆపర్చునిటీస్ లేవు ఈ వెబ్సైట్లో, ఈ వీడియోలో అయితే. బట్ ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది MSW చేసిన వాళ్ళకి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.